స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు వెన్నుపోటు అని అబద్ధాలు మాటలు మాట్లాడతారు. మీ జీవితం అంతా అబద్ధమేనా? మీ తండ్రి గారు కావచ్చు, మీరు కావచ్చు, ఈ రోజు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ తండ్రి గారు, మీరు. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు రాయలసీమలో మీ కుటుంబాన్ని ఆదరిస్తే మీరు తెచ్చిన ఒక్క ప్రముఖ కంపెనీ రాయలసీమకి ఏదన్నా చెప్పుకోగలుగుతారా? చెప్పుకోలేరు. ఒక్క కంపెనీ, చెప్పుకోదగ్గ కంపెనీ నువ్వు తెచ్చావా? నీ కుటుంబానికి ఏళ్ల తరబడి నుంచి అధికారం కట్టబెడుతున్న కడప జిల్లాలో ఒక్క ఉక్కు కర్మాగారం కట్టలేక 3 సార్లు టంకాయలు కొట్టిన చరిత్ర మీది కాదా జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా కడపకి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? మీ కుటుంబం కాదా? మీరు ద్రోహం చేయలేదా? నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ రాయలసీమలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకి, మచ్చుమరి కావచ్చు, సిద్ధాపురం కావచ్చు, హాంద్రినీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది, పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. మీరేం చేశారయ్యా? ఏమీ చేయలా. ఏమన్నా అంటే గాలి మాటలు చెప్పుకుంటారు. అది మీ చరిత్ర. రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చాడు, ఐఐటి తీసుకొని వచ్చాడు, వైజాగ్ తీసుకొని వచ్చాడు, ఉర్దూ యూనివర్సిటీ తీసుకొని వచ్చాడు, ట్రిపుల్ ఇలాంటి ఎన్నో యూనివర్సిటీలను తీసుకొని వచ్చారు రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు. నువ్వేం తీసుకొని వచ్చావయ్యా? చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు. నువ్వేం చేశావయ్యా? దాని దగ్గరికి వెళ్లి పేరు మార్చి రిబ్బన్ కట్ చేసి మీ నాయన బొమ్మ, దిష్టి బొమ్మను పెట్టావు ముందర. అది నువ్వు చేసింది. ఇంకేమిలా చంద్రబాబు నాయుడు గారు కరువు సీమగా చెప్పుకునే అనంతపురంలో కావచ్చు, కర్నూలు కావచ్చు, కడపలో కావచ్చు, చిత్తూరులో కావచ్చు ఒక హార్టికల్చర్ హబ్ గా మార్చాడు. చంద్రబాబు నాయుడు గారు రైతులకు నీళ్లు ఇవ్వడం కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పెట్టి 90% సబ్సిడీ ఇచ్చారు డ్రిప్ పైన. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఎంతో మంది రైతులు లాభపడ్డారు. ఈ రోజు ఇక్కడ పండించే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నువ్వు ఆ డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసావు కదా జగన్మోహన్ రెడ్డి. ఇది నీ చరిత్ర. రాయలసీమలో యువత నిర్వీర్యం చేసింది నువ్వు. ఈ రోజు కర్నూలు చూసుకుంటే ఒక డ్రోన్ హబ్ గా, అదే విధంగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తే అక్కడ కంపెనీలు తీసుకొని వస్తూ, అదే విధంగా కడప జిల్లాలో మన కొప్పటి దగ్గర కంపెనీలు తీసుకొని వస్తూ, అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ కంపెనీలు తీసుకొని వస్తూ, ఒక రెన్యూ లాంటి కంపెనీలు, గ్రీన్ కో లాంటి కంపెనీలు తీసుకొని వస్తూ, ఇంకా చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వస్తూ ఈ రోజు రాయలసీమని దేశానికి ఐకానిక్ గా మారుస్తున్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తుంది. నువ్వేం చేసావు? ఏమీ చేయాల. మాటలు మాత్రం చెప్తావు. అదే నీ బ్రతుకు. నీ జీవితంలో నువ్వు గాని నీ తండ్రి గాని రాయలసీమ తీసుకొని వచ్చిన ఒక పెద్ద కంపెనీ ఏదైనా ఉంటే ఒకటి కూడా చెప్పలేదు. మీ జీవితం అంతా ఏంటో తెలుసా? రాయలసీమలో ఉండే గనుల్ని మీ వాళ్ళకు దోచిపెట్టుకోవడం, మీరు పంచుకోవడం, అదే విధంగా రాయలసీమలో పేదవాళ్ళ భూముల్ని కంపెనీలు పెడతామని తీసుకొని మింగేయడం. అది మీ కుటుంబం నువ్వు చేసింది జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. రాయలసీమకి ఎవరైనా ద్రోహం ఉన్నారంటే అది నీ కుటుంబం మాత్రమే. మీరు రాయలసీమకు చేసింది గుండు సున్నా. రాయలసీమ ప్రజలు ఎవ్వరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. రాయలసీమ ద్రోహులు ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ఎందుకంటే రాయలసీమని దగా చేశారని ఈరోజు రాయలసీమ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇంకొకసారి రాయలసీమ గురించి అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే చరిత్రలో ఎవరికి ఉన్నంత మెజారిటీ ఇస్తే రాయలసీమకు నువ్వు చేసింది గుండు సున్నా. చెప్పుకోదగ్గ దానికి ఒక కంపెనీ దేలా, హైకోర్టు పెంచని మళ్ళీ దానికి వెన్నుపోటు పొడిచావు. కనీసం ఒక్క చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన 10% నిధులు కూడా కేటాయించాలని 5 ఏళ్లలో. అది నీ నీచ చరిత్ర. ఎక్కడైనా రాయలసీమ ప్రజలు దగ్గర చేయాలంటే రాయలసీమలోనే నీకు రాజకీయ సమాధి కడతారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి.